లాగిన్ చేసేసుకుంటాను రండి. అందాల మా ఊరి అక్కాసెల్లెలే జమ్లిగా పూసిన జాజి మల్లెలే. ఇదిగో వల్లకాయ్, తిన్న తర్వాత కూడా ఇదే ప్రేమ ఉండాలి మా మీద. అజ్ బాబోయ్, మీ డైలాగ్ లో మీనింగ్ నాకు అర్థం కాలేదు. అంటే తిన్న తర్వాత మమ్మల్ని మర్చిపోకూడదు అని. ఇదిగో ఇంత కొంచెం పెట్టాక అంత ఈజీగా ఎట్ట మురిసిపోతాను. ఈ స్పెషల్ ని ఎప్పుడెప్పుడు చూడాలా అని మనసు ఉబ్బిళ్ళు, నోట్లో నీళ్ళు ఆడుతున్నాయి. తీయండి తీయండి, ఆ క్లాత్ తీసేయండి బేగా. తీయండి. చూడాలనుందా? అవునవును, చూడాలనుంది. చూడాలనుందా? అబ్బా ఎంతసేపు, బేగా తీసేయండి. టెన్షన్ లో బాయిలో ఉన్నాను. తీయండి 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 తీయండి. టటడాయ్. స్పెషల్ ఫుడ్ చూసి థ్రిల్ అవుతానని అన్నావు కానీ సర్ప్రైజ్ అయ్యావు కదా కాయ్. సర్ప్రైజ్ కాదు, షాకు. కరెంట్ షాక్ అంటే పెద్ద షాక్ తగిలింది. జస్ట్ మిస్, లేదంటే పైకే పార్సలు. అందుకు చాలా టైం ఉంది గాని తినక్కాయ్. ఏటి తినేది? ఇడ్ని గేదెలు కూడా తినే తెలుసా? అందుకే నీకు తెచ్చింది. అంటే కడుపుతో ఉన్న వాళ్ళు పచ్చి కూరగాయలు తింటే తల్లి పచ్చగా ఉంటుంది, కడుపులో బిడ్డ చల్లగా ఉంటుంది. ఏటి పచ్చగా ఉండేది, ఎచ్చగా ఉండేది? ఇంత పెద్ద ప్లేట్లు తెస్తే మండ అనుకున్నాను, కానీ కడుపుతో ఉన్నానని కూడా లేకుండా మీ కడుపులో ఇంత మట్టేసుకున్నారు. నేనప్పుడే చెప్పానా ఏదో తేడా కొడుతుంది. ఏను ఉండవమ్మా, ఎప్పుడు తూతూ అంటావు. చూడకాయ్, మాకు నీ మీద, నువ్వు చేసే పనుల మీద కోపం తప్ప నీ కడుపు మీద కాదు. సేమ్ డైలాగ్ చెప్తున్నారు, కొంపదీసి ఎన్నిసారంటావేటి? కడుపుతో ఉన్న వాళ్ళు పచ్చి కూరగాయలు తింటే మంచిదని డాక్టర్ అమ్మ చెప్పారు. అందుకే నీ ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుని తీసుకొచ్చాం. ఏ డాక్టర్ అమ్మ చెప్పింది కడుపుతో ఉన్న వాళ్ళు పచ్చి కూరగాయలు తింటే మంచిదని? ఏ డాక్టర్ అమ్మ చెప్పింది? ఏ డాక్టర్? ఒక్క నిమిషం. ఈ డాక్టరే. వెల్కమ్ టు డాక్టర్స్ ప్రోగ్రామ్. కడుపుతో ఉన్నవాళ్లు ఉదయాన్నే ఇడ్లీ, దోశ, పూరీలకు బదులుగా పచ్చి కూరగాయలు తినడం చాలా మంచిది. దానివల్ల విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఏ డాక్టర్ చెప్పారని అన్నావు కదా, మరి ఇప్పుడే అంటావు? ఈ డాక్టర్ మేటి ఆచు మన ప్రేమలాగా ఉంది. లాగా ఏంటి? ప్రేమే. ప్రేమ కళ్ళ చూడుందా? లేదు. ప్రేమకు డాక్టర్ కోట్ ఉందా? లేదు. మరి బుర్రున్నోళ్ళు ఎవరైనా ఈ డాక్టర్ని ప్రేమ అని అంటారా? నాకు బుర్రుంది, నేను వల్లి అది కాదు వల్లి. నా బుర్రుంది, నువ్వు మనుషుల్ని పోలిన మనుషులు బోల్డ్ మంది ఉంటారు. పాత సినిమాల్లో రాముడు, భీముడు లాగా. మా అక్కకి ఎంత విజ్ఞాన ప్రదర్శన ఉందో. సర్లే గాని కూరగాయలు చల్లారిపోతున్నాయి, తిను. ఏంటి, కూరగాయలు చల్లారిపోతాయా? స్పెషల్ కదా నీకోసం, తిను. నేను తినీటిని, నేను తిన్నా. తింటావా తినవా, లేదా అత్తయ్య మా వెళ్ళి పిలవమంటావా? పిలమన్. నీ కడుపు కోసం అయినా తినక్కాయ్, తిను. నేను తిన్ను. నీ కడుపు కోసం తినాలక్కాయ్, తిను. కూర్చో. నాకొద్దు, కూర్చోక్కాయ్, నాకొద్దు. తిను.
ఆపండి. నాకు కడుపు లేదు, కడుపు లేదు, కడుపు లేదు. ఏంటి నీ కడుపు లేదా? అమ్మ చేత్తో కవ్వంతో చిలికిన వెన్న నుంచి తీసిన నెయ్యి లాంటి రుచికరమైన ఆరోగ్యకరమైన పతంజలి ఆవు నెయ్యి తినండి. మీ కుటుంబాన్ని కల్తీ అనే విషం నుంచి కాపాడండి. కూర్చోండి. ఇంత మంచి ఇంటికి మంచి పెయింట్ వేయించుండాల్సిందే. ఈ తడి మార్కల వల్ల నా పరువంతా పోయింది. దేవుడా, వీటిని వదిలించుకుని దారి చూపించు. తడి మార్కలు ఉండవు. మీ బడ్జెట్ లోనే మీ ఇల్లు ఉంటుంది. ఫెంటాస్టిక్. మాట్లాడవేంటి? చెప్పక్క, నీకు కడుపు లేదా? ఏం చెప్తుందా ఏంటో. అంటే సెరుకు మిషన్లో సెరుకులెట్టినట్టు ఒకేసారి ఇన్ని కూరగాయలు కడుపులో ఎడితే ఇంక కడుపెట్ట ఉంటుంది. 9 నెలల్లో కాదు, ఇప్పుడే హాస్పిటల్కి పోయేలా ఉన్నాను. ఈ పూటకి ఇంకా చాలు, నన్ను వదిలేయండి. సరేలే అక్క, సాయంత్రం మరో స్పెషల్తో కలుద్దాం. ఆ స్పెషల్లో దీనికంటే ఇంకా ఆరోగ్యకరమైన ఉంటాయి. ఇంకా స్పెషలా? సచ్చిపోయేలా ఉన్నాను దేవుడా. అక్క 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 అత్తయ్య అత్తయ్య, నేను ఊడుస్తాను, ఇలా ఇవ్వు. ఏ చదువుకున్న దానివి, ఈ పనులన్నీ నీకెందుకు? ఏముందిలే అత్త, ఎంత చదువుకున్నా ఎన్ని జాబులు చేసినా ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళక తప్పదు, ఇలాంటి పనులు చేయక తప్పదు. ఇవ్వు. శ్రీరామ శ్రీరామ అంటే అన్నానంటావు గాని ఇంత చిన్న వయసులో అంత విరక్తి వచ్చేసిందేంటి నీకు? ఇవ్వు అత్త. వదులు. దిక్కుండాల కళ్ళ కలకొచ్చిన గుడ్ల గోబలాగా గుడ్లు అప్పగించి చూస్తావేంటి మాయా? కొంప తీసి ఎత్తుకొని తించమంటావా ఏంటి? వద్దులే మాయా, మన దశలే భారీ పర్సనాలిటీ కదా. తేడా వస్తే రెండో చేయి కూడా ఇరిగిపోగలదు. ఇరిగిపోయినా పర్లేదంటే చెప్పు మరి. ప్రేమా, అతనెవరో అచ్చ మీ నాన్నలాగే ఉన్నారు కదా? మా నాన్నలాగా ఉండడం ఏంటత్తా? మా నాన్నే. ఏటి మీ నాన్న? విద్యాల మావయ్య, బాయ్ బాయ్. మెట్లెక్కేటప్పుడు జాగ్రత్త. ఆవేశపడి ఆయాసపడ్డారనుకో పుట్టుక్కున్న లెగ్గు తేడా కొట్టేగలదు. శ్రీరామ 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 ఒకసారి గిలవే. గిలిగిలి. కలకదు కలకదు. నిజమే నిజమే. అయినా ఉప్పు నిప్పు ఫ్రెండ్స్ అయిపోయినట్టుగా మా వాళ్ళిద్దరు కలిసి ఒకే కారులో రావడం ఏంటే విచిత్రంగా ఉంది. అంటే అన్నానంటారు గాని
ఈ రోజు ఖచ్చితంగా ఏ సునామీనో భూకంపమో వచ్చేస్తుంది. రే ఇట్రా. ఏయ్ ఎక్కడికే? అమ్ముంది. ఏంటి పనులు? ఏమైనా అనుకుంటుంది. ఎక్స్ట్రా చేయకుండా పద. ఆ, రే మా నాన్న నీ కార్లో రావడం ఏంట్రా? పిచ్చి షాకింగ్ గా ఉంది. ఆ షాక్ దెబ్బకి మైండ్ పనిచేయట్లేదు తెలుసా? పైగా మా నాన్న చేతికి దెబ్బ కూడా తగిలింది. ఏమైందిరా? మా నాన్నని ఎవరైనా గుద్దారా? లేదంటే బండి స్లిప్ అయ్యి మా అన్నయ్య కింద పడ్డాడా? లేదంటే ఎవరైనా అడ్డొస్తుంటే బండిని తప్పించుకోపోయి. hold on. आइसक्रीम खाने से मुझे दांतों में बहुत झंझनाहट होती थी। फिर मुझे मेरे डेंटिस्ट ने समझाया कि दांतों की ऊपरी परत के घिसने से मुझे नसों में झंझनाहट महसूस होती थी। उन्होंने रोज सेंसोडाइन यूज करने की सलाह दी। सेंसोडाइन दांतों के अंदर जाकर नसों को शांत करता है। सेंसोडाइन वर्क्स। కేవలం కెమికల్స్ తో తయారైన డిష్ వాష్ వాడకంతో కోట్లాది మంది మహిళల చేతులు దెబ్బతిన్నాయి. అందుకే మేము మొదటిసారి బూడిద, వేప, నిమ్మకాయతో పతంజలి సూపర్ డిష్ వాష్ బార్ మరియు లిక్విడ్ తయారు చేశాం. జిడ్డు పూర్తిగా శుభ్రం, చేతుల సంరక్షణతో పాటు. మీ నాన్న చెయ్యి ఎలా విరిగిందనే సింగిల్ సమాధానానికి ఇంటర్వ్యూ లాగా, ఇంటరాగేషన్ లాగా ఇన్ని క్వశ్చన్స్ అవసరం లేదు. మా నాన్నకి చెయ్యి ఎందుకు విరిగిందో ఏంటోనని చాలా టెన్షన్ గా ఉందిరా. త్వరగా చెప్పరా. చెప్పరా, త్వరగా చెప్పు. ఓకే 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 చెప్తున్నా. టెన్షన్ పడకండి. అయ్యో చెప్పరా. అసలు ఏం జరిగిందంటే, ఏం జరిగిందో చెప్తానని అలా కళ్ళు మూసుకుని నిద్రపోతున్నావేంట్రా? నిద్రలో కాదు, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నాను. అసలు ఏం జరిగిందంటే, ఒరేయ్ చెప్పరా. నువ్వు కాళ్ళు పట్టుకున్నా, కన్నీళ్లు పెట్టుకున్నా నీ కొడుకుని వదిలిపెట్టే ప్రసక్తే లేదురా. అంటే ఆ కోపంతో మా నాన్నని గుద్దేశావా? బా చెప్పనిస్తావా? ఒరే సచ్చినోడా, కార్తో గుద్ది మా నాన్న చెయ్యి విరగొడతావా? అదృష్టం కొద్దీ చెయ్యి మాత్రమే విరిగింది. ఒకవేళ మా నాన్నకి ఏదైనా అయ్యుంటే. ఓసి నీ కంగారు తగలయ్యా, చెప్పేది పూర్తిగా వినిసావే. చెప్పు. మీరు అసలే కారం బ్యాచ్, కంగారు బ్యాచ్ కదా. ఆ కంగారుతోనే మీ అయ్య భయపడిపోయి చెయ్యి విరగొట్టుకున్నాడు. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. మా అన్నయ్యకి చెయ్యి విరిగిపోయిందా? అయ్యో పాపం. రే మా నాన్న కంగారులో కింద పడినా సరే మా నాన్న చెయ్యి విరగడానికి మాత్రం నువ్వేనా కారణం? హలో, నేను కాదు, అసలు కారణం నువ్వు. నేనా? నేనేంట్రా? అవును, ఉదయం నేను వెళ్ళేటప్పుడు కారుకి ఎదురొచ్చి మరీ తుమ్మావు. పెళ్ళాం తుమ్మితే మొగుడికి మంచిదని అన్నావు కదా. నాకు మంచే జరిగింది, కానీ మీ అయ్యకే చెయ్యి విరిగింది. ఇప్పుడు చెప్పు, మీ నాన్న చెయ్యిలా పట్టుకొని బిజాలవ్వడానికి నువ్వు నీ తుమ్ము కారణం కదా? సచ్చినోడా,
మా నాన్న చేయి విరగొట్టిందే కాకుండా నా వల్లే అంటావా నిన్ను? ఇక నుంచి నువ్వు కూడా బిజ్జల్ నాన్న అని పిలు, సరేనా? ఆగరా. సేనా, ఈ చేతికి కట్టేంట్రా? అయ్యో ఏమైందండి? కళ్ళా ఉన్న ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చావా? కనపట్లేదా? చెయ్యి విరిగింది. అయ్యో చెయ్యి ఎరగడం ఏంటండి? అసలు ఏం జరిగిందండి? ఎలా జరిగింది? అయ్యో భగవంతుడా, ఏంటయ్యా ఇలా? ఒసై ఆపపే, జస్ట్ చెయ్యి విరిగింది అంతే. నేను బతికే ఉన్నాను. నీ ఏడుపు చుట్టుపక్కల వాళ్ళు విన్నారంటే నేను టపా కట్టని అనుకుంటారు. ఏంటండి మీరు అలా మాట్లాడతారు? మరి నీ ఏడుపు అలాగే ఉంది. నా మీద ప్రేమ ఉంటే దయచేసి ఏడుపు ఆపు, నీకు దండం పెడతాను. కేవలం కెమికల్స్ తో తయారైన డిష్ వాష్ వాడకంతో కోట్లాది మంది మహిళల చేతులు దెబ్బతిన్నాయి. అందుకే మేము మొదటిసారి బూడిద, వేప, నిమ్మకాయతో పతంజలి సూపర్ డిష్ వాష్ బార్ మరియు లిక్విడ్ తయారు చేశాం. జిడ్డు పూర్తిగా శుభ్రం, చేతుల సంరక్షణతో పాటు. ఈ 4 గోడల నుంచి, ప్రశ్నల నుంచి, రొటీన్ నుంచి తీసుకుందాం బ్రేక్. ఎక్స్ట్రీమ్ లేకుంటే అదియో జీవనమేనా? హీరో ఎక్స్ట్రీమ్, లివ్ ఎక్స్ట్రీమ్. నానా, అసలు చెయ్యలా విరిగింది? ఒక పొగరబోతు చేశాడు. ఎవర్రా వాడు? ఇంకెవరు? నీ మనవడే, ఆ ధీరజ్ గాడు. ఓ, నా మనవడేనా? చూస్తే పల్నాటి వీరుడు రంగంలోకి దిగినట్టున్నాడు. అంటే ఎప్పుడు మీరే వాళ్ళని ఏదొకటి చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వాడు చేశాడు కదా, మీ మీద కూడా రివెంజ్ మొదలు పెట్టాడనుకుంటా. పైగా వాడు రామరాజు కొడుకు, అందులోనూ ఉడుకు రక్తం. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆ ధీరజ్ గాడు నీ చెయ్యి విరగొట్టాడా? బా, పదే పదే అందరూ ఆ ధీరజ్ గాడు చెయ్యి విరగొట్టాడా అనకండి. ఎవరైనా వింటే నలుగురిలో నా పరువు పోతుంది. ఎవరు ఏం అడిగినా నేను పడిపోయానని చెప్పండి. అంతేగాని ఆ ధీరజ్ గాడు కారుతో గుద్దాడు, కాకరకాయతో కొట్టాడని చెప్పకండి. ఈ విషయం ఇంతటితో వదిలేయండి. అలా ఎలా వదిలేస్తాను సేనా? వాడిని వదిలే ప్రసక్తే లేదు. నీకొచ్చిన నొప్పి, బాధ వాడు కూడా అనుభవించాలి. అహంకారంతో విర్రబీగుతున్నాడు. వాడి పొగరు దించుతాను. మొన్న పోలీసులు వాడి కారు సీజ్ చేస్తారు అనుకున్నాను, కానీ బయటపడ్డాడు. ఈసారి మాత్రం వాడికి ఆ ఛాన్స్ ఉండదు. ఏం చేస్తావక్క? ఫైనాన్స్ తీసుకుని ఆ కారు కొన్నాడు కదా, ఆ పోలీస్ కేసు రీజన్ చెప్పి ధీరజ్కి ఫైనాన్స్ ఇచ్చిన వాడిని రెచ్చగొట్టి ఆ కారు పట్టుకుపోమని చెప్తాను. సూపర్ ఐడియా అక్క. ఎందుకురా ఈ పనులన్నీ? మీరిప్పుడు వాడి దగ్గర కారు లేకుండా చేస్తే మీ మీద కోపంతో లారీ కొన్నాడే అనుకో, ఈసారి విరిగేది చెయ్యి కాదు, ఏకంగా. అయ్యో, ముత్యాలమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, అలంకారమ్మ తల్లి, మా ఆయన బ్రతికించండి అమ్మా.
వాళ్ళు బతికిస్తారే, నువ్వే పైకి పంపించేలా ఉన్నావు. ఏంటండి అలా మాట్లాడతారు? మీరు బాగుండాలని దేవుళ్ళకి మొక్కుకుంటున్నాను. మొక్కుకున్నంత వరకు చాలు. పో లోపలికే. వదిలితే కంగారులో కొబ్బరికాయ నా నెత్తిని కొట్టేలా ఉన్నావు. వెళ్ళా లోపలికే. హలో, వర్క్ వదిలేసి ఏదో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టుగా అంత సీరియస్గా ఫోన్ చూస్తున్నావేంటి? అదేనే, మా ఆయన ఈ మధ్య నాకు అబద్ధాలు చెప్తున్నాడేమో అని డౌట్గా ఉంది. మా ఆయన్ని పట్టుకోవడానికి ఈ మిషన్ ఉపయోగపడుతుందేమో అని చూస్తున్నాను. ఇదిగో చూడు. మొగుళ్ళు అబద్ధాలాడటం, భార్యలకు అనుమానం రావటం అది సృష్టి ధర్మం. ఇది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. మీ ఆయన లేటుగా ఇంటికి వస్తున్నాడా? సెలవు రోజుల్లో కూడా డ్యూటీ అని వెళ్తున్నాడా? మీరు అడుగుతుంటే అబద్ధాలు చెప్తున్నాడా? మొగుడు గురించి ఎందుకు చింత? ఈ మిషన్ ఉండగా మీ చెంత. ఈ అబద్ధాల్ని పసిగట్టే మిషన్ని వాడండి. మీ ఆయన చెప్పేది నిజమో అబద్ధమో కనిపెట్టండి. ఫైనల్ గా మీ ఆయన తాట తీయండి. అందుకేనే మా ఆయన చెప్పేది అబద్ధమో నిజమో తెలుసుకోవడానికే ఈ మిషన్ వాడదామనుకుంటున్నాను. హలో, నువ్వేంటి నాకంటే ఎక్కువ సీరియస్గా ఆలోచిస్తున్నావు? కొంప తీసి మీ ఆయన కూడా? ఏ, మా ఆయనకంత సీన్ లేదులే, కానీ మా బల్లక్కాయ విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి నిజమో అబద్ధమో కనిపెట్టడానికి ఈ మిషన్ ఏమైనా ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తున్నాను. ఉపయోగపడుతుందా ఏంటే? అద్దిరిపోయేలా ఉపయోగపడుతుంది. మిషన్ మీద నువ్వేం డౌట్ పెట్టుకోకు. ఒకటి ఆర్డర్ పెట్టి తెప్పించేసుకుని మీ బల్లక్క మీద ప్రయోగించు. నర్మదా, మా అత్తగారికి బాలేదు. సడన్ గా ఊరెళ్తున్నాను. స్కూటీ రైల్వే స్టేషన్ దగ్గర పెడితే పార్కింగ్ అది కట్టాలి. అందుకే నేనొచ్చేంత వరకు స్కూటీని జాగ్రత్తగా ఉంచు. సరేనే, బాయ్. వాళ్ళక్కాయ్, నీ కడుపు విషయంలో నాకు అనుమానాలున్నాయి. ఆ మిషన్తో నా అనుమానాలన్నీ తేలుస్తాను. రెడీగా ఉండు.